ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే ఈ వేద తాత్పర్య నిర్ణయానికి అనుకూలమైనటువంటి ఉపక్రమము మొదలైనటువంటి లింగాలతో కూడినటువంటి తర్కాల చేత స్థాపింపబడిన సిద్ధాంతము ఏదైతే ఉన్నదో అది కూడా ఈ యోగ వాసిష్ఠ శాస్త్రాన్ని తెలియడం వలన తెలియబడగలుగుతుంది. ఇంకా కూడా ఈ ఉత్తమ శాస్త్ర వేదాంత శాస్త్రాలయందు ఈ ఉత్తమమైన శాస్త్రము వేదాంత శాస్త్రాలయందే శ్రేష్టంగా ఎంచబడింది. నేను మీ అందరి పట్ల ఉన్నటువంటి కారుణ్యము చేతనే దానిని నేను చెప్పుచూ ఉన్నాను, కానీ కల్పించినటువంటిది అయితే కాదు. ఎప్పుడైతే ఈ శాస్త్రాన్ని మీరు కూడా విచారిస్తారో అప్పుడు ఈ దృశ్య సమూహము అనే మాయ ఇదంతా మాయా అనే కదా ఎరుగగలుగుతారు. కాబట్టి దీనిని బాగా విచారించండి. ఈ ఉత్తమ శాస్త్రము యొక్క విచారణ చేత ఏ జ్ఞానమైతే ఉత్పన్నమవుతుందో దాని చేత తక్కిన శాస్త్రాలు కూడా కూరలో ఉప్పు వేయబడినటువంటి కూర ఎంత రుచివంతంగా ఉంటుందో అట్లాగే ఈ ఉత్తమ శాస్త్రము యొక్క విచారణ చేత ఏ జ్ఞానము సిద్ధిస్తుందో దాని చేత తక్కిన శాస్త్రాలు కూడా అంత చక్కగా అర్థమవుతాయి. కావ్యము వంటిదే అవడం చేత ఈ శాస్త్రమైన ఉత్తమమైనటువంటిది కాదు అని గనక తలంచి దీనిని ఆదరించకుండా భోగమైనటువంటి అనుభవయోగ్యమైన భోగాల పట్ల ఆసక్త బుద్ధులై ఉన్నటువంటి వారు తమను తాము హతం చేసుకున్నటువంటి వారే. అటువంటి వారు జన్మజరామరణాలను కలిగించేటువంటి సంసార పాత్రులే అవుతారు. కాబట్టి అలా ఆలోచన చేయకండి. ఇది మా తండ్రి మా తాత త్రవ్వించెను నూయి అని తలంచి నీచులు సమీపంగా ఉన్నటువంటి ప్రక్కనే పారుతూ ఉన్న గంగా జలాన్ని వదిలేసి వారి పెరట్లో ఉన్నటువంటి నూతి అందలి ఉప్పు నీటిని త్రాగేటువంటి వారులాగానే మా పూర్వులంతా కూడా మీమాంసకులు లేకపోతే నైయాయికులు లేకపోతే తాంత్రికులు అయి ఉన్నారు కదా, నాస్తికులు అయి ఉన్నారు కదా. కాబట్టి మనం కూడా వారి యొక్క మార్గాన్నే అనుసరించుదాము అనే ఆధ్యాత్మ శాస్త్రాలను కాదు అనే ఎవరైతే ఎంచుతారో మీరు అలా ఎంచి మీరు విరుద్ధములైన వివిధ విచారాల చేత కూడి అజ్ఞానాన్ని పొందకండి అని తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్తూ ఉన్నారు, ఓ రామచంద్ర, సర్వ ప్రదేశాల యందు పూర్తి నిండిపోయినటువంటి చిద్రూప సూర్యమండలమే కనబడుతూ ఉంటే ఈ జగత్తునందు ప్రసిద్ధములైనటువంటి ఏ జీవరూపాణువులు కనబడుతూ ఉన్నవో అవన్నీ కూడా అగ్ని మినుగురుల్లాగానే ఆ చిద్రూప సూర్యమండలముతోటి సమానమైనటువంటి ప్రకాశ స్వభావము కలిగినవే అవడము చేత చిద్రూప సూర్యుని యొక్క అవయవరాహిత్యము సిద్ధించిందే అయ్యింది కదా. ఎలాగంటే అవయవితోటి సమానమైన అవయవాలు కలిగిన చోట మనుజులు చేతులు కాళ్ళు ఉన్నట్లుగానే ఒకదానితో ఒకటి భేదము కానీ అవయవి భాగాలు కానీ ఉదయించనేరవు కదా అని చెబుతూ ఇంకా కూడా జీవుల యొక్క భేదము నక్షత్రాల పరస్పర భేదం వంటిది కానే కాదు. అది ఏ అంతఃకరణాది మొదలైన ఉపాధుల వలన కలిగినది అవుతూ ఉన్నది. ఆ భేదకమగు ఉపాధి వస్తువు కూడా స్వరూపమైనటువంటి అఖండ పరిపూర్ణ పరబ్రహ్మమే నేను అనేటువంటి ఈ మహావాక్య బోధను కూడా పొందినది అయి తన యొక్క ఉపాధి రూపమును తన చేత కల్పించబడిన భేద రూపాన్ని త్యజించి వదిలివేస్తుంది. అప్పుడు ఇంకా మరలా జీవుల యొక్క భేదము కల్పించేటువంటిది ఏది ఉండదు కదా. ఎందుకు? అంతరాత్మ అయినటువంటి ఆ యొక్క సర్వేక సమస్తంలో కూడా అంతర్యామి అయి ఉండేటువంటి ఆ పరబ్రహ్మమును చూసినప్పుడు జీవుల యొక్క ఉపాధుల యొక్క
భేదాన్ని కల్పించేటువంటిది ఇంకా ఏదీ ఉండదు. సర్వాస్వేవ స్వవస్థాషు తద్వజ్ఞ విషయం తు తత్ పరమేవ మలం బ్రహ్మ నాణ్యత్కించిత్ కదాచన. తత్వజ్ఞాని యొక్క విషయమగు శుద్ధ బ్రహ్మము సర్వ అవస్థల యందు కూడా భేద కలంకరహితమై ఏకరసమై సదా ఎల్లవేళలా కూడా మాలిన్యరహితములయ్యే వెలయుచూ ఉన్నది. అది ఎన్నడూ కూడా ఒకంతైనా సరే మరొక రూపం అనేటువంటిది అవ్వడం లేదు కదా. ఎందుకు? తత్వజ్ఞాని విషయము ఏంటది? శుద్ధ బ్రహ్మము సర్వకాలముల యందు భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు మరి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల యందు భేదము కానీ కళంకము కానీ దోషము కానీ లేనిది అయి ఒక్కటియే అయ్యున్నదే. సర్వమునందు ఎల్ల వేళలా ఎల్ల సమయాల యందు మాలిన్యరహితమయ్యే వెలయుచున్నది. అది ఎన్నడూ కూడా ఒకంతైనా సరే మరొక రూపము అనేటువంటిది అవడం లేదు కదా. యచ్చతత్వజ్ఞ విషయం తజ్జానాతి స ఏవ తత్ వయంతు విద్వో విద్యో నాహం త్వం నా తత్వజ్ఞం నా వస్తు తత్. ఇంకా కూడా తత్వజ్ఞులు కాని వారైనటువంటి వారు అజ్ఞానులే కదా. ఆ అజ్ఞానుల యొక్క విషయమకు అహంత్వాదులు ఏవైతే ఉన్నవో, ఆ అజ్ఞానుల విషయమైనటువంటి అహంత్వాదులు అంటే శరీరమే నేను, ఈ జగత్తే సత్యము అనేటువంటి భావన, ఈ జగత్తు నాది శరీరం నేను అనే అహంత్వాదులు ఏవైతే ఉన్నవో వానిని వారే ఎరుగుతారు కానీ మేమైతే కాదు. మేము అంటే తత్వజ్ఞులము, పరమార్థ తత్వమునందు విశ్రాంతి పొందిన వారము, స్థిరపడిన వారము. అహంత్వ త్వం త్వం, నేను నీవు అనే భావాలను కానీ అజ్ఞానాన్ని కానీ మేము ఎరుగము. ఎలాగంటే అవన్నీ కూడా సత్యమైనవి కావు కాబట్టి అసత్యాలు మాకు తెలియవు. అయం సోహమయం చాజ్ఞః సత్యోయామితి బుద్ధయ సంభవంతి తత్వజ్ఞే క్వామేరౌ మృగతృష్ణిక. వీడు వాడు నేను, వీడు అజ్ఞాని వీడు జ్ఞాని అనే ఈ మొదలైనటువంటి బుద్ధులు అజ్ఞాని ఎందే ఉత్పన్నమవుతాయి కానీ జ్ఞాని ఎందైతే కాదు. ఎలాగంటే దప్పిక చేత బాధను పొందేటువంటి వాని దృష్టి ఎందే ఈ యొక్క మృగతృష్ణాది భ్రమ అంటే ఎండమావుల్లో నీటిని చూసి అక్కడ దప్పిక తీర్చుకుందాము అనేటువంటి భ్రమ ప్రసిద్ధమై ఉంటుంది. కానీ అసలు నీరు తాగాలి, దాహము అనే బాధ మొదలైనవి ఏవీ లేని వానికి ఈ స్వర్గభూతము మేరు పర్వతం మీద అది ఎట్లుంటుంది? ఉండదు కదా. యదైక ద్రవ్యనిష్టే హి చిత్తేన్య ద్రవ్య సంవిద నభవంతి పరే తద్వన్నాన్యాస్తిష్టంతి సంవిద. ఇది స్థాణువే అంటే ఇది మొద్దే, ఇది సుక్తియే అంటే ఇది ఆల్చిప్పయే అను ఈ ప్రకారమైన యథార్థమగు ఏక పదార్థ నిశ్చయము కలిగిన వానికి ఇది స్థానువా పురుషుడా అనేటువంటి సంశయ జ్ఞానం ఉండదు. ఒక మొద్దును చూసి అది దూరంగా కనపడుతుంది, అది మొద్దా మనిషా అనుకోవడం కానీ అనేటువంటి సంశయ జ్ఞానం అనేటువంటిది ఉండదు. ఎందుకు? వానికి సర్వేక సమస్తము కూడా పరమాత్మ వస్తువు తప్ప మరొక భిన్నమైన వస్తువు లేదు కాబట్టి. అంతేకాదు ఇది సుక్తి కాదు అంటే ఇది సుక్త్యా రజతమా? నదీ తీరాలలో సముద్ర తీరాలలో కొట్టుకొని వచ్చినటువంటి ఆల్చిప్పలు సూర్యకిరణాల చేత దగదగ మెరుస్తూ వెండిలా కనబడుతూ ఉంటుంది. అప్పుడు మనకి సంశయ చిత్తం ఏ విధంగా ఉంటుంది? ఇది సుక్తియా రజతమా? ఇది అనేటువంటిది ఉండదు, అది రజతము అనేటువంటి విపరీత జ్ఞానము అనేది ఉంటుంది. కాబట్టి అదే తత్వజ్ఞుడికి ఏక పదార్థమే నిశ్చయమైనటువంటి వానికైతే అటువంటి సుక్తి కాదు, రజతము అనేటువంటిది విపరీతమైనటువంటి జ్ఞానం ఉండదు. సుక్తిని సుక్తిగానే చూస్తాడు, మొద్దును మొద్దుగానే చూస్తాడు. అలాగే అటువంటి విపరీత జ్ఞానము వాని యందు ఉండవు కాబట్టి అలాగే బ్రహ్మతత్వము నిశ్చయించబడగానే ఇతరములకు భేద భ్రమ జ్ఞానాలు ఏవీ ఉండవు కదా. ఏదం నాసి నచోత్పన్నం నచాస్తి న భవిష్యతి జగద్బ్రహ్మైవ సద్రూపమిదం మిత్తమవస్థితం. ఈ జగత్తు
పూర్వము ఉండి ఉండలేదు. అసలు గతంలో జగత్తు ఉన్నదా అంటే లేదు. జగత్తు అంటే ఈ చావు పుట్టుకలతో కూడినటువంటి దేహ సముదాయాలు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా బ్రహ్మము కంటే భిన్నము కావు అనే దృష్టి చేత చూచేటువంటి వాడు బ్రహ్మమునే చూస్తాడు. వానికి ఏనాడు జగత్తు అనేది గోచరించలేదు, అసలు అది ఉత్పన్నమే కాలేదు. అందుకే ఈ జగత్తు పూర్వం ఉండి ఉండలేదు, ఉత్పన్నం కూడా అసలు పుట్టను కూడా లేదు. ఇప్పుడు పుట్టంది ఇప్పుడు మాత్రం ఉంటుందా? ఉండదు. ముందేమన్నా రాబోవు కాలంలో ఉంటుందా? అప్పుడు ఉండబోదు. సద్వస్తువైనటువంటి బ్రహ్మమే ఈ విధంగా జగద్రూపంలో కూడా స్థితిని పొంది ఉన్నటువంటిది బ్రహ్మము తప్ప మరొక వస్తువు లేదు. అందుకే ద్వితీయం నాస్తి, ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి. కాబట్టి అద్వితీయమైనటువంటి పరబ్రహ్మమే జగద్రూపంగా కనబడుతుంది, కానీ ఇంకొకటి కాదు. చిన్న బహా కాచకత్యం చ స్వాత్మనేవావతిష్టతే జగదిత్యే తత్తత్ర తజ్ఞానేనైవ చేత్యతే. ఈ విధంగా జగత్తును నిషేధించగా జగద్రూపముగానే జగద్రూపంలో గ్రహించబడేటువంటి చిదాకాశం యొక్క స్ఫురణము తన యొక్క ఆత్మయందే, అంటే శుద్ధమైన బ్రహ్మభావమునందే స్థితిని పొందుతూ ఉన్నది. అటువంటి స్థితి యందు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని చెందినటువంటి వారు జీవన్ముక్తులు జగత్తును కూడా బ్రహ్మముగానే ఎరుగుతారు, కానీ జడముగా కానే కాదు కదా. స్వప్నేషు కల్పనపురేషు యదాన్యదస్తి చిన్మాత్రమచ్చ గగనం నను వర్జయిత్వా నోకించనాపి నచ రూపమరూపకేషు రూపం తథా జగతి సంప్రతి జాగ్రధాఖ్యే. స్వప్నములందు మనోరాజ్యము యొక్క కల్పిత పురాలయందు, అంటే తాను కలగనేటప్పుడు తన యొక్క మనసులో కల్పనయందు కూడా ఈ కల్పించినటువంటి పురాలయందు కూడా మాలిన్యరహితమై ఏకమైనటువంటి చిన్మాత్రము తప్ప మరి ఇంకొకటి లేనే లేదు కదా. అలా లేనట్లుగానే ఇప్పుడు కూడా జాగ్రత్త అనేటువంటి జగత్తునందు కూడా చిన్మాత్రము తప్ప ఒకంతైనా సరే ఉపాధి స్వరూపము అనేది లేదు కదా. పూర్వం కిలోద్భవతి కించన నామనేదం తచ్చావభాతి తదనాదిఖమేవ చిత్వా నో కారణం నో నా సహకారి కిలాస్తి యత్ర తస్మాత్ స్వయం భవతి అవస్థితికేయ ముక్తి సదేవ సౌమ్యేదమగ్ర ఆసిదేకమేవ ద్వితీయం అన్నట్లుగానే ఏ విధంగా ఇది శృతి ప్రమాణం. ఏవి? సదేవ సౌమ్యేదమగ్ర ఆసీదేకమేవ అద్వితీయం. ఈ జగత్తుకు పూర్వం ఏమున్నది? ఏకముగు ఒక్కటి అయినటువంటి సర్వవ్యాపకమైన ఏకరసమైన సద్వస్తువు మాత్రమే జగత్తుకు పూర్వం ఉన్నది అనే ఈ మొదలైనటువంటి ప్రమాణాలు. ఏ ప్రమాణాలు? శృతి ప్రమాణాలను బట్టి. శృతులు అంటే వేదాలే కదా. ఆ వాటి ప్రమాణాలను బట్టి ఎక్కడ సృష్టికి పూర్వము ఉపాదాన కారణము కానీ నిమిత్త కారణం కానీ కూడా లేకుండా ఉన్నవో అక్కడ ఇక జగత్తు కలదు అనేటువంటి మాట ఎక్కడున్నది? లేదు కదా. కాబట్టి ఈ జగత్తు ఒకంతైనా సరే ఉద్భవించిందా అంటే లేదు. ఏది ఉద్భవించినట్లు తోస్తూ ఉన్నదో అది ఆది లేనిది అయినటువంటి, దానికి ప్రారంభమే లేనటువంటిది అయిన చిదాకాశ రూపమగు బ్రహ్మమే తన యొక్క చిత్ స్వభావము వలన అట్లు స్వయంగానే కనబడుతూ ఉన్నటువంటిదే అని కదా నిశ్చితమగుచూ ఉన్నది. తస్మాత్ స్వయం భవతి నేహి కశ్చిదాదౌ బ్రహ్మాదయోగ్న విదితాన చ నామ సంతి వ్యోమేద మాతతమయం సా ఇతః స్వయంభూరిత్యాది చిద్గగనమేవ చితా విభాతి. కాబట్టి ఈ సృష్టి యందు ఒకంతైనా ఇక్కడ ఏది కూడా ఉత్పన్నము అనేటువంటిది అవడం లేదు.
ఇంకా కూడా అజ్ఞానుల చేత తెలియబడినటువంటి బ్రహ్మదేవుడు మొదలైనటువంటి ఈ యొక్క సృష్టిను ప్రారంభం నుండి కూడా, అంటే సృష్టి ప్రారంభం నుండి కూడా ఇక్కడ ఏది ఉత్పన్నం అవలేదు. ఇంకా అజ్ఞానుల చేత తెలియబడినటువంటి బ్రహ్మదేవుడు మొదలైనటువంటి సమిష్టి వ్యష్టి జీవులు కానీ వారి యొక్క ఉపాధులు కానీ అసలు వాస్తవానికి లేనే లేవు. ఆ బ్రహ్మదేవుడు కూడా, అంటే ఈ ప్రపంచమంతా కూడా ఈ బ్రహ్మము వద్ద ఉన్నటువంటి శూన్య రూపాలే అయ్యున్నవి కదా. కాబట్టి చిదాకాశమే తన యొక్క చిత్ స్వభావము చేత ఈ విధంగా వ్యాప్తమైన సమస్త జగత్తు జీవుడు మొదలైన రూపంగా కనబడుతూ ఉన్నట్లుగానే సిద్ధిస్తూ ఉన్నది అనే చెబుతూ బ్రహ్మభావోద్భవ జీవ జగద్భావ విమార్జనై ఇహ జీవ జగద్బ్రహ్మ సామరస్యం ప్రసాద్యతే. బ్రహ్మభావము చేత కలిగేటువంటి జీవుడు జగత్తు మొదలైనటువంటివన్నీ కూడా నిషేధించడం, ఊడ్చివేయడం, లేకుండా చేయడం ద్వారా ఈ జీవుడు జగత్తు బ్రహ్మల యొక్క సామరస్యము అనేటువంటిది ఇక్కడ వర్ణించి తెలియజేస్తూ ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. జాగ్రత్త స్వప్నే స్వప్న ఏవ జాగ్రత్వామనుగచ్చతి స్వప్న జాగ్రత్త జాగ్రత్త స్వప్నతాముపగచ్చతి. ఓ రామచంద్ర, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనే ఈ మూడు కూడా ఒకదాని యందు ఒకటి లోపలికి ప్రవేశించడము చేత అలా ఒకదాని యందు ఒకటి చొచ్చుకుపోతాయి. ఒక్కొక్కటి ప్రత్యేకంగా మూడు విధాలుగా కూడా అగుతూ ఉన్నాయి. అంటే జాగ్రత్త జగత్తు, జాగ్రత్త స్వప్నము, జాగ్రత్త సుషుప్తి, స్వప్న జాగ్రత్త, స్వప్న స్వప్నము, స్వప్న సుషుప్తి, సుషుప్తి జాగ్రత్త, సుషుప్తి స్వప్నము, సుషుప్తి సుషుప్తి అనే అందులో మనోరాజ్య రూపమైనటువంటి జాగ్రత్త స్వప్నమునందైతే ఇంద్రియాలు వ్యాపారాలు కూడా లేకపోవడం చేత కేవలము మనసు మాత్రమే నిండి ఉండడం చేత పదార్థాల యొక్క స్వప్న సాదృశ్యములాగానే ఇక స్వప్న సాదృశ్యం వలన కూడా స్వప్నమే జాగ్రత్త దశను పొందుతూ ఉన్నది. అలాగే స్వప్నమందు కూడా ఇంతకాలం వరకు నేను నిద్రించాను, ఇప్పుడు మేల్కొనుచున్నాను అనేటువంటి అనుభవము చేత ప్రసిద్ధమైనటువంటి స్వప్న జాగ్రత్త స్థితి యందు స్వానుభవ సిద్ధమగు జాగ్రత్తే స్వప్న రూపత్వాన్ని పొందుతూ ఉన్నది కదా. స్వప్నో జాగ్రత్త ప్రవిశతి జాగ్రత్త స్వప్నాత్ ప్రబుధ్యతే జాగ్రత్త స్వప్నం ప్రవిశతి ప్రబుద్ధ స్వప్న జాగ్రత్త. ఆత్మ జాగ్రత్త రూప స్వప్నము నుండి మేల్కొని ఈ స్వప్న రూప జాగ్రత్త నుండి నందు ప్రవేశించడం వలన, అలాగే స్వప్న రూప జాగ్రత్త నుండి మేల్కొని జాగ్రత్త రూప స్వప్నమందు ప్రవేశించడము చేత కూడా ఈ జాగ్రత్త స్వప్నాలు రెంటికి కూడా ఒకదానికొకటి కారణత్వం అనేటువంటిది కలిగి ఉన్నది. జాగ్రత్త స్వప్నవత స్వప్న స్వప్న ఇత్యభిధీయతే స్వప్న జాగ్రత్వత జాగ్రత్త జాగ్రత్తిత్యభిధీయతే. ఇంకా కూడా ఈ జాగ్రత్త స్వప్నవంతుని యొక్క స్వప్నము, స్వప్నము అని, స్వప్న జాగ్రత్తవంతుని యొక్క జాగ్రత్త అని కూడా చెప్పబడుతూ ఉన్నది కదా. తజ్జాగ్రత్తి వేహ నతు స్వప్న కదాచన స్వప్నే స్వప్నో జాగ్రదేవ నతు జాగ్రత్త కదాచన. అక్కడ స్వప్నమనందలి జాగ్రత్త ఉన్నది కదా, ఆ జాగ్రత్త వర్తమానంలో అనుభవించేటువంటి జాగ్రత్త లాగానే అనుభూతమవుతూ ఉన్నది. అలా అనుభూతమవడం చేత అది జాగ్రత్తే అవుతుంది, కానీ స్వప్నము అనేది ఎప్పటికీ కాదు. అలాగే జాగ్రత్త స్వప్నము అనేటువంటిది మనోరాజ్యమందలి మానసికమైనటువంటి ఊహల యందలి సంకల్పమునందలి జాగ్రత్త అనేటువంటి ఆ జాగ్రత్త కూడా అనుభవము చేత స్వప్నమే అవుతుంది, కానీ అది జాగ్రత్త ఎన్నటికీ కాదు కదా. లఘుకాలాత్మక స్వప్న సర్వదైవ హి జాగ్రత్తి లఘుకాలాత్మకం జాగ్రత్త స్వప్నకాలే సదైవ చ. జాగ్రత్త యొక్క కాలమునందు స్వప్నము ఎల్లప్పుడూ కూడా కొద్ది సమయమే అయి ఉంటుంది.
అట్లాగే స్వప్నాన్ని అనుభవించేటప్పుడు జాగ్రత్త కూడా ఎల్లవేళలా అల్పమైన కాలంలాగానే ఉంటుంది. నజాగ్రత్త స్వప్నయోర్భేద కశ్చనాస్తి కదాచన ఏకస్య వసరోన్యత్ర త్వయోరపి న సన్మయ. కాబట్టి జాగ్రత్త స్వప్నముల యందు ఎన్నడూ కూడా భేదము అనేటువంటిది ఉన్నదా? లేదు కదా. ఇంకా కూడా ఆ రెంటి యొక్క మరి ఒక చోట ఒకదానితో ఒకటి ప్రవేశము, ఒకదాని యందు ఒకటే చొచ్చుకుపోవడము అనేటువంటిది సత్యమా? కాదు కదా. మృతి ప్రబోధ సమయే జాగ్రత్త స్వప్న ప్రశామ్యతి స్వప్నావభవ బోధే చ శూన్యయేవాతి భాస్వర. స్వప్నము జాగ్రత్తనందు కూడా పూర్ణంగా శమించిపోతుంది. ఇంకా ఆ స్వప్న పదార్థాలు అప్పుడు శూన్య రూపాలే అగుచూ ఉన్నవి. కానీ స్వప్న సమయమునైతే అలాగా జాగ్రత్త శమించడం కానీ, అందులో పదార్థాలు శూన్యాలు అగడం కానీ కనిపించడం లేదు అన్నట్లయితే అలా కాదు. ఈ జాగ్రత్త కూడా మరణానంతరము అంటే చనిపోయిన తర్వాత పరలోకమందలి మరి వేరే జగత్తును పొందుతాడు కదా, ఆ పరలోకమందలి జాగ్రత్తనుకు కానీ లేక సమస్త ద్వైత మరణ రూపమగు సర్వము కూడా అద్వైత మరణ రూపమైనటువంటి తత్వ ప్రబోధ సమయమున కానీ ఈ జాగ్రత్త యొక్క పదార్థాలు శూన్యాలుగానే వర్తిస్తూ ఉన్నవి, లేనివిగానే. కాబట్టి జాగ్రత్త స్వప్నాలు రెంటికి కూడా భేదము ఏమీ లేదు అనే కదా మనకి సిద్ధిస్తుంది విచారణ ద్వారా. జీవతః స్వప్న సమయే మృతిబోధోదయం వినా పరలోకాత్మకం జాగ్రత్త కించనాపి న దృశ్యతే. అంటే ఈరోజు చూసినటువంటి స్వప్న పదార్థాలు రేపటి స్వప్నమున అంటే రేపు పొందబోయేటువంటి స్వప్నమునందు లేకుండా ఉంటూ ఉన్నవి. కానీ నేడు చూసినటువంటి జాగ్రత్త పదార్థాలు రేపటి జాగ్రత్త యందు కూడా అట్లాగే ఉంటూ ఉన్నవి. కాబట్టి రెంటి యందు కూడా భేదం అనేటువంటిది ఉన్నది కదా. అంటే అలా కాదు. ఈ జీవితమును స్వప్న సమయమున కూడా గత జన్మ యొక్క మరణము తర్వాత కలిగినటువంటి జ్ఞానము లేకపోవడం చేత ఆ పరలోక రూపమైనటువంటి జాగ్రత్త ఒకంతైనా సరే కూడా కనిపించడం లేదు కదా. స్థితే జీవిత బోధేస్మిశ్చాన్యే నానామయాత్మని పరలోకాత్మక స్వప్న కశ్చనాపి న దృశ్యతే. ఈ విధంగా ఉండగా జీవితము మొదలైనటువంటి సర్వ పదార్థాలు లేనివైనటువంటి నేటి స్వప్నమునందు ఈరోజు కన్నటువంటి కలయందు మనుజునకు భ్రాంతి చేత నానా రూపాలతో నిండినటువంటి ప్రపంచమునని నేను జీవిస్తున్నాను అను ఈ ప్రకారమైనటువంటి జీవితాన్ని గురించిన అంటే జాగ్రత్త రూపమైనటువంటి జ్ఞానము కలగగా అప్పుడు జరిగిపోయిన రోజు యొక్క కానీ రాబోయేటువంటి రోజు యొక్క కానీ ఈ స్వప్న జగత్తు పరలోకప్రాయమే అగుతూ అందరి ఏ పదార్థము కూడా అక్కడ అనువర్తించి ఉన్నట్లుగా కనిపించకుండానే ఉన్నది కదా. చిచ్చమత్కృతి మాత్రాత్మ యదా స్వప్నే జగత్రయం హృది సర్గాత్ ప్రభృత్యేవా తదైవ భాతి జాగ్రత్త. స్వప్నమనందలి మూడు లోకాలు కూడా స్వర్గమత్యం పాతాళ లోకాలు ఎట్లు చైతన్యం యొక్క చమత్కారమే అయ్యున్నదో అలాగే ఈ సృష్టి ప్రారంభం నుండి కూడా వర్తిస్తూ ఉన్న ఈ జాగ్రత్త నందలి ఉన్నటువంటి జగత్తు కూడా చైతన్యం యొక్క చమత్కారం మాత్రమే అయ్యి మన యొక్క హృదయాలలో భాషిస్తూ కనబడుతూ ఉన్నది. సంత్యేవా సత్యభూతాని స్పారాపి పరమదతః నాస్తేవాకారవర్తేయం స్వప్నోర్వ్యామివ జాగ్రత్త. ఈ జాగ్రత్త నందలి సమస్త పదార్థాలు కూడా విశాలమైన ఆకారాలతో కూడుకొని కనబడుతూ ఉన్నప్పటికీ కూడా స్వప్నమందలి ఈ పృథివ్యాది పదార్థాలు లాగానే పృథివీ జలము వాయువు పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము మొదలైన పదార్థాలలాగానే పరమార్థమునందు లేకుండానే ఉన్నవి కదా. నానాత్మభాసురమపి స్వప్నే శూన్యం యథా జగత్ తదైవ జాగ్రత్యఖిలం వ్యోమై వేదం చిదాత్మకం. స్వప్నమునందు
నానా రూపాలతోటి కనబడుతూ ఉన్నప్పటికీ కూడా జగత్తు ఎట్లా శూన్యమై చిన్మాత్ర మాత్రమే పరిశేషమై మిగిలి ఉన్నదో అట్లాగే జాగ్రత్త నందు కూడా ఈ సమస్త జగత్తు కూడా చిదాకాశమే అయ్యున్నది. చిద్వ్యోమ్నో హి స్వభావోయం యదిదం జగదంభరే కచతీర్థమిహ స్పారామాలోకాయవ తేజస. ఈ విశాలమైనటువంటి జగత్తు ఈ ప్రకారంగానే సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలైనటువంటి వారి యొక్క ప్రకాశములాగానే ఈ చిదాకాశమున కనబడడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది చిదాకాశము యొక్క స్వభావమే అయ్యున్నది. చితేశ్చమత్కృతి రియం జగన్నాంని చకాస్త్యలం సహజా గగనే కూజ్యే పరమాణౌ స్థలే జలే. ఈ విధంగానే చైతన్యము ఆకాశమందును, కుడ్యమందు అంటే గోడయందును, పరమాణువునందును, స్థలమందు, జలమందు కూడా పూర్ణంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ఆ చైతన్యం యొక్క జగత్తు అనే పేరు కలిగినటువంటి స్వాభావికమైనటువంటి చమత్కారమే కదా అయ్యున్నది. భ్రాంతావసత్యరూపాయాం స్థితాయాం సత్యమసు వస్తువత్ ఆకాశమాత్ర దేహాయాం కా ఏవైనాం ప్రతిగ్రహ. శూన్యమాత్ర స్వరూపమే కలిగినది అంటే ఏమీ లేని రూపము కలిగినది. అసత్యమైనను కూడా అది లేకపోయినా సత్య వస్తువులాగానే స్థితిని పొంది ఉన్నటువంటిది. భ్రాంతి మాత్రమే రూపముగా కలిగినటువంటిది ఈ జగత్తునందు విశ్వాసము కలిగి ఉండడం అనేటువంటిది ఉచితమైనదా? కాదు, అనుచితమైనది, సరి అయినది కాదు. భ్రాంతి మాత్రమైనటువంటిది సత్య వస్తువులాగానే ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి అదంతా అసత్య రూపమే అయ్యున్నది. అంటే లేనిదే అయినప్పటికీ కూడా శరీరముగా కలిగినది అగు ఈ దృశ్యము పట్ల అసలు ఆసక్తి అనేటువంటిది ఏమిటి అనే చెబుతూ అందుకే గృహీతృగ్రహణ గ్రాహ్య రూపమా శూన్యమేవచ సదస్త్వేవా సదేవాస్తు జగదత్రాంగ కిం గ్రహ. ప్రియుడవగు ఓ రామచంద్ర, గ్రహీత, గ్రహణము, గ్రాహ్యము అనేటువంటి ఈ త్రిపుటీ రూపమైనటువంటి ఈ జగత్తు అసత్తయ్యి ఉన్నది. అంటే గ్రహించేటువంటి వాడు, గ్రహించబడేటువంటి మరి వస్తువు, గ్రహించేటువంటి గ్రహణము, ఈ యొక్క త్రిపుటి యొక్క రూపమైనటువంటి ఈ జగత్తు ఏమై ఉన్నది? అసత్తే అయి ఉన్నది. ఇది అధిష్టాన సత్త చేత సత్తగుగాక లేకపోతే నిజమైన సత్త చేత దృశ్యమాన జగత్తు యొక్క సత్త చేత అసత్తే అగుగాక. ఈ విషయమునందు ఒక పక్షమును స్థాపించాలి అనేటువంటి ఇది సత్తవ్వాలా అసత్తవ్వాలా అనేటువంటి ఒకే పక్షంతో చేరి దీనిని అలా నిలబెట్టాలి అనే మొండి పట్టుదల వలన ఏమైనా ప్రయోజనం ఉన్నదా? లేదు కదా. ఇత్తమస్త్విధమధాన్యదాస్తు వామైవ భూద్భవతు కోత్ర సంభ్రమ కోత్ర ఫల్గుని ఫలే ఫలగ్రహో బుద్ధమేవ తదలం వికల్పనై. ఓ రామచంద్ర, ఈ జగత్తు ఈ విధంగానే ఉన్నదా లేక మరి ఒక విధంగా ఉన్నదా అనే ఈ విషయమునందు ఒక పక్షాన్ని స్థాపించుట ఎందు పట్టుదల ఎందుకు? అజ్ఞానము చేత అటువంటి ఏకపక్షాభిమానమైనటువంటి భ్రమ ఉంటే ఉండవచ్చు, కానీ ఇప్పుడు నీవు ఈ జగత్తు యొక్క తత్వాన్ని బాగా తెలుసుకొని ఉన్నావు కాబట్టి ఇక దీని అందలి దీని పట్ల భోగరూప అల్పమైనటువంటి ఫలమందు నీకెందుకు కోరిక? ఇంకా కూడా దీని యొక్క సత్యత్వ అసత్యత్వ ప్రతిష్టాపనము అనేటువంటి నిరర్ధకమైనటువంటి ఫలమందు అసలు పట్టుదల అనేటువంటిది ఎందుకు అని చెబుతూ రామా, ఈ జగత్తు ఈ విధంగానే ఉన్నదా లేక మరొక విధంగా ఉన్నదా అనే ఈ విషయమునందు ఒక పక్షాన్నే స్థిరపరచడం దేనికి స్థిరపరచాలి అనే పట్టుదల ఎందుకు? అజ్ఞానము చేత అటువంటి ఏకపక్షాభిమాన భ్రమమైతే ఉండవచ్చు, కానీ ఇప్పుడు నీవు ఈ జగత్తు యొక్క తత్వాన్ని బాగా తెలుసుకొని ఉన్నావు కదా,
కాబట్టి ఇక దీని అందలి భోగరూపమైనటువంటి స్వల్ప ఫలమునందు నీకు కోరిక ఎందుకు? ఇంకా కూడా దీని యొక్క సత్యత్వ అసత్యత్వ ప్రతిష్టాపనము అనేటువంటి ప్రయోజనరహితమైన ఫలమందు ఇంత పట్టుదల ఎందుకు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.